సార్ అలాగే రీసెంట్గా మన వైజాగ్లో 7 హిల్స్లోని రవి కార్డియో సెంటర్లోని ఎస్బీఐలోని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అసలు ఎందువల్ల జరిగింది, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, ఎందువల్ల జరిగిందో చెప్తారా? దానికి రీజన్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి బ్యాంకులో, నో డౌట్. స్ప్రింక్లర్ సిస్టమ్ ఉందో లేదో కొన్ని బ్యాంకులో ఉన్నాయి, కొన్ని బ్యాంకులో లేవు. ప్రొటెక్టివ్ ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి అది హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఇవన్నీ వస్తాయి. హైడ్రెంట్స్, స్ప్రింక్లర్ సిస్టము, స్మోక్ డిటెక్టర్స్ అన్నీ వస్తాయి. మామూలు ఆర్డినరీ బిల్డింగ్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, తర్వాత స్మోక్ డిటెక్టర్స్ ఉంటే ఉండొచ్చును, లేదంటే స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటే ఉండొచ్చును. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. సెక్యూరిటీకి ట్రైనింగ్, ఫైర్ దీంట్లో ట్రైనింగ్ తీసుకోడు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షాపింగ్ మాల్లో వెళ్ళి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, సెక్యూరిటీని అడిగాను ఇది ఏమిటి అని అంటాను. ఏమో తెలుసు సార్, ఇది ఫైర్ వాళ్ళు వచ్చి పెట్టారు అని చెప్పారు. ఇప్పుడు అలాంటి కారణం చేత సెక్యూరిటీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తెలియదు. వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, పనిచేస్తుందా లేదా. బ్యాంకు నేను చెప్పాను కదా, బ్యాంకులో ఎక్స్టింగ్విషర్స్ పెట్టడమే కానీ దానికి రెగ్యులర్ చెకప్ చేయరు. దాని కారణం వల్ల వాళ్ళు ఆపరేట్ చేయకపోవడం వల్ల జరిగి ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా. తర్వాత ఏంటంటే సెక్యూరిటీకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఫైర్ సర్వీస్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ నైట్ టైం జరిగింది అనుకోండి, సపోజ్ నైట్ టైం జరిగినప్పుడు ఆటోమేటిక్గా స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటే అది ఆటోమేటిక్గా ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా ఆరిపోతుంది. ఓకే, ఇవన్నీ అది స్ప్రింక్లర్ పని చేయకపోయినా ఫైర్ జరుగుతుంది. ఈ ఆపరేటింగ్ తెలియకపోయినా, ఆపరేట్ చేయకపోయినా ఫైర్ జరుగుతుంది. ఈ కారణం చేత ఫైర్ జరిగింది. అందువల్ల అది ఎక్కువ ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఫైర్ సర్వీస్ వెళ్ళి ఆరిపోయారు దాన్ని. అసలు ఫైర్ ఎలా పుడుతుంది ఆ టైంలో, లైక్ దేని వల్ల వస్తుంది ఆ ఫైర్? కొన్ని కారణాలు ఉన్నాయి. జనరల్గా బ్యాంక్స్లో ఏంటంటే షార్ట్ సర్క్యూట్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటే సపోజ్ ఒక ప్లగ్లో ఉంది, ప్లగ్లో ఎక్కువ 3 ప్లగ్స్ అవి ఎక్కువ ఓవర్లోడ్ చేయకూడదు. సిస్టమ్స్ ఉంటాయి, ఒక దాంట్లో ఒక సాకెట్లో 10 సిస్టమ్స్ పెట్టేస్తారు. నైట్ టైము ఇది ఇన్వర్టర్స్ ఉంటుంది, ఇన్వర్టర్స్ పెడతారు. ఇన్వర్టర్స్కి ఏంటంటే 24 అవర్స్ ఏసీ ఉండాలి, ఫ్యాన్ అన్నా ఉండాలి, లేదంటే ఫ్రీ వెంటిలేషన్. ఇప్పుడు మేము పెట్టుకున్నాము, విండో ఓపెన్ చేసి ఉంటుంది, ఎప్పుడు కూడా గాలి వస్తుంది. ఎందుకంటే ఓపెన్ స్పేస్లో గాలి తగలకపోతే హీట్ ఎక్కి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఓకే, దాని కారణం చేత ఫైర్ జరుగుతుంది. ఓకే, డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది స్టాఫ్. కరెక్ట్గా ఉండేలా ఉంటే ఫైర్ జరగదు. అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తుంటే ఫైర్ ఎక్స్టెన్షన్ కాదు. అలాగే సార్ ట్రైన్ బోగీలు కూడా నుంచి కూడా మంట వస్తుంది కదా, అది ఎందువల్ల జరుగుతుంది? అది జనరల్గా ఏంటంటే ట్రైన్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎవరో పెట్టుకోరు. ఒకవేళ ఉన్నా సరే వాట్ అబ్జర్వ్ చూశాను, ప్రతిసారి అట్లా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, దాని బూజు పట్టేసి ఉంటుంది. అది ఎంటీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇండికేటర్ ఉంటుంది. ఇండికేటర్ ఉంటే రెడ్లో వస్తే బ్లూలో వస్తే మంచి, రెడ్లోకి వస్తే ఎంటీ అయినట్లు లెక్క. అది కూడా ఎవరు చెక్ చేయరు. తర్వాత ఫైర్ క్రాకర్స్ డిస్పోజ్ వాళ్ళు పెట్టుకొని జర్నీ చేస్తుంటారు. స్మోకింగ్, డ్యూ టు స్మోకింగ్ వల్ల జరుగుతుంటుంది. దీనివల్ల ఒకవేళ కొన్ని ప్రదేశాలలో రాపిడి వల్ల కూడా జరుగుతుంటుంది ఫైర్. అంటే 2 బోగీలు తెచ్చుకుంటే స్పార్క్ వస్తుంది, దానివల్ల కూడా జరుగుతుంది. మెయిన్ అది ట్రైన్లో జరగవలసిన కారణం అది. దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటుంది. అలాగే హాస్పిటల్స్లోని ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, చాలా మంది చనిపోతూ ఉంటారు దానివల్ల. ఎందుకు హాస్పిటల్ ఇలాంటి మంచి ప్రికాషన్స్ తీసుకోరు? ఎందువల్ల హాస్పిటల్ ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి? మరి నేను చెప్తున్నాను కదమ్మా, హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా పనిచేసేలా ఉంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే అది ఎక్స్టెంట్ కాదు, వెంటనే ఆరిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరు కూడా నెగ్లిజెన్సీ పెట్టేసాము, ఫైర్ ఉంది, దాని గురించి ఎవరు పెట్టుకోరు. ఓకే, దానికి
కరెక్ట్గా దానికి స్పెషల్గా ఒక ఆఫీసర్ అని ఉండాలి, లేకపోతే సెక్యూరిటీ ట్రైన్డ్ పర్సన్ అని ఉండాలి. రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్, ఎంటీ ఉందా లేదా చేశారు చూస్తూ ఉంటే అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. దానివల్ల ఫైర్ స్ప్రెడ్ కాదు.